విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ పోతిన మహేష్ గారికి వస్తుందంటూ విస్తృత ప్రచారం జరుగుతుంది. పోతిన మహేష్ గారికి టికెట్ వస్తే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా? మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పోతిన మహేష్ గారికి టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పోతిన మహేష్ గారికి టికెట్ ఇస్తే ఎలా ఉండబోతుంది? ఆయన గెలుపు ఉండబోతుందా లేదంట? గెలుపు నల్లేరు మీద నడకలాగా అద్భుతంగా ఉంటుంది. ఆయన గెలుపు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆయన గత 2019లోని ఓటమి చెందినా కూడా కంటిన్యూగా ఆయన ఏ రోజు కూడా విరామం తీసుకోకుండా ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ పార్టీ కోసం ఆయన అనేకంగా అలాగే కష్టపడుతూనే ఉన్నారు. అలాగే ఆయన అట్ను పెట్టుకొని ప్రజలకు కానీ పార్టీకి కానీ అనేక సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళ ఇబ్బందుల మీద, ప్రజలకు వచ్చిన ఇబ్బందుల మీద పోరాటాలు చేసి ఉన్నారు. అందుకనే ప్రజలందరూ కూడా ఆయనకి గెలిపించాలని ఎట్టి పరిస్థితుల్లో అనేది ప్రజలంతా కంగడం కట్టుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? 24 సీట్లే కేవలం తక్కువ సీట్లు తీసుకున్నారంటూ ఆయన పైన విష ప్రచారం చేస్తున్నారు చాలామంది. ఏం చెప్తారు? అంటే గతంలోనూ అంటే 24 సీట్లు తీసుకున్నారనేది చిన్న బాధ అయినప్పటికీ కొంత ఆలోచించాలి మనం. వాస్తవాలు మనం అసలు ఒక టికెట్ కూడా లేని అంటే ఒక టికెట్ గెలుచుకున్నాము, ఒక లాగేసుకున్నాడు అంటే మనం జీరో పరిస్థితుల్లో ఉన్నాం వాస్తవంగా అయితే. అలాంటిది జీరో పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎక్కువ సీట్లు తీసుకొని అవి కూడా సరైన పరిస్థితులు సాధించలేక సతమత అయ్యే బదులు 24 తీసుకుని 24 సీట్లు గెలిస్తే 0 నుంచి 24కి వెళ్ళడం అనేది గొప్ప విషయం. కాబట్టి అందుకని పవన్ కళ్యాణ్ గారు అలాంటి విషయం తీసుకున్నారు. దాన్ని అందరం కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. పోతిన మహేష్ గారికి టికెట్ ఇస్తే టీడీపీ నాయకులు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మిగతా 6 నియోజకవర్గాలు అంటే ఇక్కడ ఎంపీ నియోజకవర్గంలో ఆలోచించుకుంటే ఇక్కడ ఒకటే మాకు ఇచ్చేది జనసేన తరఫున మేము ఒకటే పోటీ చేస్తున్నాం. మిగతా 6 నియోజకవర్గాలు మా జనసేన సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఖచ్చితంగా కూడా ఈ ఒక్క సీట్ 6 స్థానాల్లో మేము సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఒక్క స్థానంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తారు. వారు చేయాల్సిందే చేస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉందా? ఆయన పోటీ పైన ఇంకా ఎక్కడనేది ఇంకా తెలియని పరిస్థితి. ఒకవేళ ఆయన పోటీ చేసే స్థానం క్లారిటీ వస్తే గెలిచే అవకాశం ఉన్నాయి. అంటే చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారికి చాలా నియోజకవర్గాల నుంచి ఒత్తిడి ఉంది. ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో పోటీ చేయాలి, మా నియోజకవర్గంలో పోటీ చేయాలని చాలా ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి మీద గబుక్కుమనే కొన్ని నిర్ణయాలు గబుక్కుని తీసుకోలేక కొంత ఆలోచించి కొంచెం ఎక్కడైతే బాగుంటుంది అనేది కొంచెం ఆలోచించి చేస్తున్నారు. అంతే తప్ప టికెట్ ప్రకటించలే కాదు. కార్యకర్తల నాయకుల ఒత్తిడి ఉంది అక్కడ స్థానికంగా. మా నియోజకవర్గంలో చేయాలి, మా నియోజకవర్గం అది. పోతిన మహేష్ గారికి ఎమ్మెల్యే కాకుండానే ప్రజల్లో ఉంటున్నారు. ఆయన అనేక సమస్యలపైన గలం విప్పుతున్నారు. ఎమ్మెల్యేగా అయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వారు అనేక సందర్భాల్లో లేవనెత్తిన విషయాల మీద ఈ ప్రభుత్వం స్పందించింది, చేసింది. అలాగే ఆయన ఉంటే కనుక ఇంకెంత ఇదిగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అధికార పార్టీ వైనాట్ 175 మేకపోతే మేకతో గాంభీర్యం కార్యకర్తలకి ఉత్సాహం నింపడం కోసమే తప్ప వాళ్ళకి తెలుసు మనం ఓడిపోతున్నాం అని తెలుసు. అందు గురించే వాళ్ళు మేకపోతే గాంభీర్యంగా ప్రవర్తిస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని